సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ర్యాంక్ పుష్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా స్క్వాడ్ పెట్టేద్దాం. ఈరోజు మాత్రం ధూమ్ చేసేద్దాం. ఈ మ్యాచ్లో లాస్ట్ వరకు వెళ్ళడానికి ఫుల్ ట్రై చేద్దాం. చూడాలి. ఎవడో ఇడు మాఫియా కింగ్ అంట. గిల్డ్ పేరేమో ఒడిషా టీం అంట. చూడాలి, వాడిని మాత్రం చంపేదిద్దాం. టార్గెట్ వీడు చంపుతాం తెలిసి. ఆర్ఆర్ స్మోక్ బాగానే ఆడుతాడు. ఆర్ఆర్ స్మోక్ వాడు పేరు బట్టి తెలిసిపోతుంది వాడు బాగానే ఆడతాడు. ఇక్కడ చాలా గిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా గిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి అన్నీ క్లెయిమ్ చేసిందాం. వావ్, ఏమన్నా యానిమేషన్ మల్టీప్లేయర్ స్కైవింగ్ ఓనర్ అంట. బాగుంది యానిమేషన్. ఈడెవడో బ్లూన్ టౌన్ ఫన్ ఫేర్లో దించుతాడు అనుకుంటా. ఫన్ ఫేర్కి వెళ్తున్నాడు. యానిమేషన్ బాగుంది చూడండి. సర్కిల్ లాగా ఫామ్ అయింది. మధ్యలో ఏదో ఉంది. చాలా బాగుంది. కిల్లులు కొట్టేద్దాం. ఈ మ్యాచ్లో హెడ్లు వస్తాయి చూడండి. అట్లా ప్రాక్టీస్ చేసి వచ్చా కానీ అది దొడ్డాడు. మ్యాక్స్ 7 దొరికేసి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అక్కడ ఎనిమీస్ కూడా వచ్చేసారు. వెళ్ళిపోదాం పదండి, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఎవడో ఉన్నాడు, మన వాళ్ళు ఆపేసాడు. అక్కడికి వెళ్దాం. మరి ఇప్పుడు ఇక్కడ 500 కాయిన్స్ ఉంది, కలెక్ట్ చేసుకుని ఉన్నాం. ఆ గ్లూ వాల్ వెనక ఉన్నాడు అనుకుంటా. రెడీగా ఉందా ఇది తెలీదు. కొట్టే ఇక్కడ కూడా వస్తాడు. ఇక్కడ కూడా వస్తే పడిపోతుంది. 2 కిల్లలు అయిపోయింది. అని మెడికేట్ అవసరం లేదు, హెచ్పి బాగానే ఉంది కాబట్టి. ఇక్కడ బాగానే ఉన్నాయి లూట్. ఇటు దగ్గర అమ్మో అరే నగ్గు దొరికేసింది. మనోడు బ్లూ జోన్లో దింపాడు. నాకు ఇంకా తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇందులో ఏం దొరికింది? వుడ్ పెక్కర. నువ్వు నేను తీసేసుకుంటా. వద్దులే, మనమే తీసేద్దాం. ఎవరు తీసుకోకుండా మనమే తీసేసాం. వుడ్ పెక్కర్ అంటే అక్కడ ఇక్కడ ఎమ్యూనేటెడ్ 7 అదిగో ఎమ్యూనేటెడ్ 7 ఉంది. తీసేసుకున్నాం. మనోడు కూడా పడుతున్నాడు. హెడ్ ట్రై చేద్దాం. హెడ్ కొట్టేలా మన వాళ్ళు పెట్టేసాడు. ఏమవదు. ఇంకా చాలా వాళ్ళే ఉంటారు. ఎవరు ఇక్కడ కొడుకున్నాడు అనుకుంటుంటే బ్లూ జోను. మన బ్యాక్ ప్యాక్లో ఏం వేస్టెస్ లేవు కాబట్టి అయినా ఫుల్ అయిపోయింది. సైలెన్సర్ ఉంది ఇక్కడ, తీసుకుందాం. అన్నాడు మార్క్ చేశాడు. అంతా లూట్ మొత్తం వేసేసాం మనము. ఇప్పుడు చూడాలి ఎనిమీస్ దొరుకుతారో దొరకరో. దిగోండి, మనోడిని ఎవడో కొడుతున్నాడు. వీడికి హెడ్ పడిపోవాల్సిందే. పడిపోయింది. బుర్ర పగిలిపోయింది. వీడిది 3 కిల్లలు అయిపోయినాయి. వీడి దగ్గర ఏమన్నా లూట్ ఉందో లేదో చూద్దాం. వీడి దగ్గర అంతకు లేదు. మన బ్యాక్ ప్యాక్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ ట్రై చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఏం దొరకట్లేదు అంతగా. ఇక్కడ నుంచి వేరే ఏమన్నా లూట్ ఉంటే ఉందా, లేకపోతే వేరే దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. అరే ఇదేం అవ్వట్లేదు.
బై ద వే గాయ్స్, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర అంటే చెప్తాను నెక్స్ట్ వీడియో కూడా ఇవాళే వచ్చిద్ది, సాయంత్రం కల్లా వచ్చేసిద్ది నెక్స్ట్ వీడియో కూడా. బాగుంటుంది, చూస్తూ ఉంటారు కదా. ఛానల్ పేరు సైబర్ కింగ్ వైటీ, చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో మీరు చాలా సపోర్ట్ చేశారు, నాకు చాలా వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీడియోకే 40sలోనే ఎంత వచ్చినాయి. నన్ను నెట్టిపోతుంది ఇక్కడ 19. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పా కదా, అది ఎప్పుడు 50లోనే ఉండిద్ది, ఒక్కొక్కసారి 20, 19 అలా వచ్చిద్ది. ఇప్పుడు అంతే వస్తుంది, దాకా నెట్టిపోయింది. అదిగోండి ఎవడో మాఫియా కింగ్, మనం ఇందాక చూసాం కదా, వాడే కిల్లు కొట్టాడు. మన వాళ్ళని ఎవరో కొట్టేశారు కూడా. వెళ్దాం వాడి దగ్గరికి. కార్డు ఉంది, ఈడు ఇక్కడ రివైవ్ చేస్తున్నాడు. వాడు కిల్ కొట్టడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఫస్ట్ లూజ్ చేసుకొని మెడికిట్ వేసుకొని వస్తాడు, నాకు తెలుసు. కిల్లులు కావాలి వాడికి, బుయ్య వద్దు వాడికి, అలాంటోడు ఎనిమి. చూద్దాం ఎక్కడ ఉంటాడు. ఇది నుంచి వెళ్దాం. ఇక్కడ ఎందుకో నాకు ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఇక్కడెక్కడ ఉన్నాడో అదిగోండి, వెనక నుంచి వెళ్ళి కొడదాము. బాట్గాడు అనుకుంటా, కాదు మంచి స్కిల్స్లే పెట్టుకున్నాడు. 2 డ్యామేజ్ ఇచ్చా. వెనక నుంచి వెళ్దాం. వీడి దగ్గర మ్యాక్స్ ఉంది, కొట్టేస్తున్నాడు. వేస్ట్ గాడు మ్యాక్స్ 7తో స్ప్రే కొడుతున్నాడు. వేస్ట్ గాడు. మనోడు ఉన్నారు, వీడు రివైవ్ ఇస్తాడు. అరే హెల్ప్, రివైవ్ ఇస్తాడు. ఇప్పుడు 1800 కాయిన్స్ ఉన్నాయి, ఇచ్చేసాడు. మన వాళ్ళు 2 ఉన్నారు, చంపేస్తారు 2. అక్కడే ఆడ చంపేశారు. నా వీడియోస్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కాలు ముక్కుతా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. 2 hours పడుతుంది ఒక వీడియో చేయడానికి. పెద్ద యూట్యూబర్స్ చెప్పేది రియల్గానే. చూడాలి, చాలా గట్టిగా ఆడుతున్నాం ఇప్పుడు. చాలాసేపటి నుంచి ఆడుతున్నాం మ్యాచ్, అయినా కూడా 35 అలైవ్ అంట, 34. అందులో మనం 4 కాబట్టి 30 అలైవ్. చూడాలి ఎంత గట్టిగా ఆడతాము. అక్కడ ఎవడో హిట్లిస్ట్ తీసుకున్నాడు. వీడి దగ్గర ఖచ్చితంగా M249X ఉండిద్ది. ఇందాక మనోడిని చంపాడు కదా, వాడు తీసుకొని ఉంటాడు. ఇదిగోండి M249Xతో స్ప్రే కొడుతున్నాడు బాట్గాడు. RG50 రాస్తున్నాడు వాడు. ఇప్పుడు అటు వెళ్ళాల్సిందే. గ్లోవాల్స్ బ్రేక్ అయిపోతున్నాయి. 2 డ్యామేజ్ ఇచ్చా. గ్లోవాల్ వేసుకుంటా పర్మనెంట్ కవర్కి వెళ్ళిపోదాం. కొంచెం చెట్టు కన్నా బెటరే అది. ఇంకా డ్యామేజ్ ఇచ్చా, ఎందుకో కానీ చావట్లేదు. వేస్ట్గా లాగున్నాడు. వెళ్ళిపోదాం మరి దగ్గరికి. రెస్ట్ చేసేద్దాం. కవరేసేద్దాం, బయటికి రాకుండా ఉంటాడు. ఊకాంగ్ వేసాడు వేస్ట్ గాడు. అమ్మా మనోడు బ్యాకప్ ఇచ్చాడు. అరే ఇది పడిపోతుంది ఇప్పుడు. తండ్రి ఫాస్ట్గా తండ్రి అయిపోయింది. వెళ్దాం జోన్లోకి వెళ్ళి మెడికిట్లు వేసుకుందాం. ఇన్హేలర్స్ ఉన్నాయిగా, అది వేసుకుంటూ వెళ్ళిపోదాం. లూట్ మన దగ్గర చాలా బాగుంది. మన 887 ఇంకా M249. ఎక్స్ లేదు. ఎక్స్ ఉంటేనా గ్లో వాళ్ళు బద్దలు కొట్టి మరీ ఎనిమీస్ని
చంపేస్తా. అరే మనోడు అక్కడ ఎవరో వేసేడు, మనకి ఎందుకు రిస్క్, మనం అక్కడికి వెళ్ళి రివ్యూ ఇచ్చేద్దాం. మనోడు ఇచ్చేస్తాడు అనుకుంటా, 3వ నెంబర్ ఇచ్చేసాడు. ఇంకా 33 ఎలా వంట ఏమో అనుకోవాలో ఏమో. 3 కిలోలు కొట్టాను. అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు, లేట్లే. అదేదో హెల్మెట్ చూడడానికి ఎనిమిలాగా ఉన్నారు. కార్ వేసుకొని వెళ్ళిపోదాం. మన కకాషి అంట, వాడి దగ్గరికి వెళ్దాం. వీళ్ళు నా టీమ్మేట్స్ ఏం కాదు, డైరెక్ట్ స్క్వాడే స్టార్ట్ చేసేసి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ దిగిపోదాం. ఇప్పుడు హెడ్లు పడతాయిరా, ఎవడొస్తాడో వాటరా అని. అబ్బా వాడికి నీలేము, అది వెనక్కి వచ్చేసాడు. వీడికి హెడ్లు పడింది. ఇంకో మొత్తం స్క్వాడ్ వచ్చింది. అయ్యా వీడికి పడ్డది. వెనక్కి కూడా ఉన్నాడు, ముందు కూడా ఉన్నాడు. పచ్చడి చేసి పడేస్తున్నాడు. జోన్ కూడా లాస్ట్ జోన్ రాబోతుంది. లాస్ట్ జోన్లో ఫైట్ అవసరం తీసుకుంటున్నా. స్క్వాడ్ వచ్చేసింది. ఇంకా ఇద్దరే ఉన్నారు వాళ్ళ అరే రివైవ్ ఇద్దాం. అరే రివైవ్ ఇస్తే బాగుంటుంది. అరే అక్కడ టోకన్స్ అనేది దాని తెలియదు మంచోడు అనమాట. ఇప్పుడు సడన్గా అప్పుడే 19 మెంబర్స్ అనేది ఎట్లా అయిపోయారు. ఏమైతే ఏమైద్దిలే, రివైవ్ చేయాలి మని. ఊరే ఆస్కర్ నేను ఇప్పుడే చూసాను, ఇట్లా వస్తుంది. వాడి కంట్రోలే అవ్వట్లేదు. రాజస్థాన్ డీపీ అంట పేరు. మంచాడు రివైవ్ ఇస్తాడు. అక్కడ దిగుదాం, దిగేద్దాం. అదే ఇక్కడ అనవసరంగా దిగా, మొత్తం స్క్వాడ్ వచ్చేసింది. వాళ్ళ కింద నుంచి కూడా వెళ్తున్నారు అందరూ. అదిగోండి ఇప్పుడు దిగంగానే పడిపోద్ది. నాకు ఎలాగోలా మేనేజ్ చేసుకున్నాను. కానీ ఆయనకు ఇంకో ఉన్నాడు, వాడు చంపేసాడు వెనకోడు. అరే చంపేసాడు వేస్ట్ గడు. వెనక నుంచి MP40తో దింపుతున్నాడు వేస్ట్ గడు. బాడీ 500 టోకెన్స్ వచ్చినాయి వీడికి. ఇందులో నుంచి వేరేది అది కొన్నాడు. కకాషి అంట వీడి పేరు. వాడు అది వేసాడు. ఇప్పుడు గ్లూవాల్ వేసుకుంటాడు అనుకుంటా, వేసాడు. ఇప్పుడు వీడికి పారిపోవడానికి ఛాన్సే లేదు. పారిపోవడానికి ఛాన్స్ లేదు. వెళ్ళాడు, హెడ్ పడిపోయింది. వీళ్ళిద్దరే చూడాలి. ముందు వెండింగ్ మెషిన్ ఉంది, కానీ అక్కడ ఫుల్ అందరూ అక్కడే ఉన్నారు. నా గోల్ ఏంటంటే వీళ్ళిద్దరూ లాస్ట్ జోన్ వరకు తీసుకెళ్తే చాలు. ఇక్కడ ఎవడో ఉన్నాడు, కొట్టేస్తాడు మనోడు. గట్టిగా ఆడుతున్నాడు, దిగో కొట్టేసాడు కూడా. నేను చెప్పేలోపు అది జరిగిపోతుంది కూడా, అలా ఉంటుంది. వీడు స్కోప్ వేసి కొడతాడు, కొట్టట్లేదు. అక్కడ వీడికి కిల్లులు కావాలి. వీడు 6 kills కొట్టాడు. అదిగో ముందు ఎవడో ఉన్నాడు, వాడి కోసం వెయిటింగ్, చంపడానికి కోసం. అదిగో కొట్టేస్తాడు. ఇప్పుడు అయిపోయాడు. వీడి దగ్గర క్యారెక్టర్ ఉండిద్ది, ఫాస్ట్ చచ్చిపోతారు కదా నాక్డౌన్ అయితే, అది ఉంది. ఆ గోడానికి ఎవడో ఉన్నాడు గైస్, అటు 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 ఈడ వస్తున్నాడు. వాడి దగ్గరికి వస్తున్నాడు. అటు అది ఆ గోడానికి ఎవడో ఉన్నాడు. అది ఇండియా గేట్ లాగా ఉంది చూడు, దాని వెనక ఎవడో ఉన్నాడు. వాడి ఇందాక హెడ్ ఏదో పడింది చూస్తారు కదా, వాడి ఇటే వస్తాడు. జోన్ అటు వస్తుందా, అదిగోండి చూస్తలేదు. మనోడి దగ్గర స్కైలర్ ఉంది, వేసేస్తున్నాడు మొత్తం. చూడాలి
వీడికి ఎంత డ్యామేజ్ ఇచ్చినా సావట్లేదు వాడు. మూడో వాడు కూడా ఇటే వచ్చేసాడు. లెవెల్ 99 అంటే ఏసీ 8 ఇది మీ దగ్గర ఉంది. మూడోడు ఏం చేస్తున్నాడు? వాడు అటు రెస్ట్ చేసేస్తున్నాడు మూడోడు. వీడు కూడా అట్ట ఇప్పుడు వీడు కూడా కిల్లుల కోసమే వాడు బయటికి వస్తాడు కదా, చంపేస్తాడు. అదిగోండి మాఫియా కింగ్ అయిపోయాడు వాడు. మన గోల్ అదే అయింది. చంపేశాం, మనోడు చంపేశాడు. నేను చచ్చిపోయినా ఏం కాదు కానీ మనోడు చంపేశాడు కాబట్టి వీడు బ్యాకప్ కోసం కనుక ఉంచున్నాడు. ఇక్కడ చంపాడు. వాడికి డ్యామేజ్ ఇస్తున్నాడు, ఇచ్చేసాడు డ్యామేజ్. ఇక్కడ కూడా వస్తున్నాడు. వీడేమో చూసుకొని ఆడట్లేదు. పోతున్నాడు కానీ పడట్లేదు. పక్కన నుంచి ఆడ వస్తున్నాడు, చూడట్లేదు. అయిపోయింది. సో ఇవాళ వీడియో ఇదే. లైక్ అండ్ సబ్స్క్రైబ్. పీస్ అవుట్.